కాకల్తూరని కారడవి, చిమ్మ చీకటి అంటూ రకరకాల అడవులకు సంబంధించిన కథలు వింటూనే ఉన్నాం. అయితే రాత్రి సమయంలో వెలుగులు చిందించే అడవి గురించి మీకు తెలుసా? చిమ్మ చీకట్లో మినుగురు వెదజల్లే అందాలతో కనువిందు చేసే అడవులు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఈ ప్రదేశం భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ అటువంటి ప్రదేశం. ఈ అడవుల్లో సరికొత్త అందాలను చూడవచ్చు. దీని అందం పగటి సమయంలో చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా రాత్రి సమయంలో దృశ్యం చూడదగినదిగా ఉంటుంది. అడవిలో మినుగరుల కాంతి మాత్రమే కాదు, అడవిలో మొక్కలు కూడా ప్రకాశిస్తాయి. ముఖ్యంగా ఋతుపవనాలు ఎంట్రీ సమయంలో, వర్షాలు పడే ప్రారంభం సమయంలో అడవిలో ప్రకాశం చాలా రెట్లు పెరుగుతుంది. కనుక ఎవరైనా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలను సందర్శించాలనుకున్నట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించండి. ఒక మాయా ప్రపంచం. వర్షాకాలంలో ఇక్కడ భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. రాత్రివేళ ఈ అడవి మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. ఎక్కడో చెట్టు కాండం మీదనో, ఎక్కడో పొద మధ్యలనో, ఎక్కడో చెట్టు మీద నుంచి రాలిన ఆకుల కుప్పల మీదనో లైట్ మెరుస్తూ ఉండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ అడవిలో రాత్రిపూట మెరుస్తుంది ఏమిటి? ఇది మాయా ప్రపంచంలో భాగమా? మెరుస్తున్న పుట్టగొడుగు నిజానికి ఈ అడవిలో మెరుస్తుండటంతో ఎలాంటి మాయాజాలం లేదు. భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ రాత్రి చీకట్లో మెరిసిపోవటానికి కారణం మైసీనా ఫంగస్. ఇది ఒక రకమైన పుట్టగొడుగు. దీన్ని చాలాసార్లు నాచు అని పొరబడతారు. ఈ అడవిలో దొరికే పుట్టగొడుగు రాత్రి చీకట్లో మట్టి, ఆకుల కుప్పల మధ్య మెరుస్తూ కనిపిస్తుంది. అది ఎలా ప్రకాశిస్తుందంటే, ఈ పుట్టగొడుగు లూసిఫెరస్ అనే ప్రత్యేక రకం ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. పుట్టగొడుగులో ఉండే లూసిఫెరస్తో సంబంధానికి వచ్చినప్పుడు అది మెరుస్తూ ఉంటుంది. లూసిఫెరిన్ కాంతి ఉద్గార సమ్మేళనంగా పరిగణించబడుతుంది. ఈ రెండు మూలకాల రసాయన చర్య వల్ల బయోలు మినిసెంట్లో గ్లో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులతో పోలిస్తే భీమశంకర్ రిజర్వ్లో బయల్ మినిసెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ను సందర్శించాలని ప్లాన్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి.